ఓకే అండి. ఎస్, గుడ్ మార్నింగ్. సుందరి గారు आप ही बोलिए ఫస్ట్ సెంటెన్స్. ఎక్కడికి వెళ్ళావు? कहाँ गया? కహా గయా కదండి. ఎక్కడికి వెళ్ళావు మీన్స్ కహా గయా, ఎక్కడికి వెళ్ళావు. లేదా కహా గయే. అగర్ గర్ల్ అయితే, అమ్మాయి అయితే कहाँ गई? కహా గయి. ఓకే. రేపు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? जा ఉమ్, तुम రేపు जा, ఎక్కడికి వెళ్తావు? जा जाओगे? जाओ जाओगे कहाँ? ओके, कहाँ जाओगे. అదే అమ్మాయి कहाँ అయితే అండి, అగర్ గర్ల్ అయితే जाओगी? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? जा रहा है। రహే హో. कल అదే గర్ల్. గర్ల్ అయితే అంటే నువ్వు కదా. जा ఇక్కడ చూడండి, रही हैं। ఇక్కడ చూడండి, ఇక్కడ जा रही हैं। యాక్చువల్ గా తుమ్కి హో పెట్టాలండి, ఆప్కి హై పెడతాం. जा, కానీ ఇట్స్ ఓకే. హై అన్నా ఏ పర్లేదు, కానీ ఎగ్జాక్ట్ గా అయితే హో పెట్టాలి. కా జారేవు. ఓకే. అదే గర్ల్ అయితే అండి, ఒక అమ్మాయిని అడగాలి जा ఎక్కడికి रही हैं। వెళ్తున్నావు. जा रहे जा रहे हैं। ఆ, అమ్మాయి తుమ్ అయితే సబ్జెక్ట్ తుమ్ అండి. तुम रहे ఆ, रहे రహే हो హో. रही हो। రహే హో యా రహీ హో. ఓకే. రోజు ఎక్కడికి వెళ్తావు అని అడగాలి. ఎట్లా అడుగుతారు? రోజు ఎక్కడికి వెళ్తావు. रोज कहा जाती हो। అంతే, రోజు కా జాతి హో. అదే గర్ల్ బాయ్ అయితే అండి, जाता जाते हो। అంతే, రోజు కా జాతి హో. రోజు కహా జాతే హో. जाते हो। ఓకే. ఎస్, నెక్స్ట్ వంశీకృష్ణ గారు. ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్. ఓకే. నువ్వు మీన్స్ నువ్వు అని ఇవ్వలేదు ఇక్కడ మీకు. ఎప్పుడు వస్తావు అంట. జనరల్ గా మనం సబ్జెక్ట్ వాడం కదా. అంటే మీన్స్ మీన్స్ నువ్వు ఎప్పుడు వస్తావు. हम्म, ఉమ్. कब आओगे? ఆవోగే. కబ్ ఆవోగే, ఎప్పుడు వస్తావు. ఓకే, ఎప్పుడు వచ్చావు. ఎప్పుడు వచ్చావు. कब आया? కబ్ ఆయా అంటే ఓకే, పాస్ట్ టెన్స్ కదా. ఎప్పుడు వచ్చావు, కబ్ ఆయా. ఓకే. ఇప్పుడు వస్తున్నావా. ఇప్పుడు వస్తున్నావా. अभी आ रहा है। ఉమ్, ఆ యాక్చువల్గా ఆ రహే హో అనాలి. ఆ రహా హై అంటే థర్డ్ పర్సన్ आ అవుతుంది रहे కదా. हैं। ఆ రహే హో చూడండి, थर्ड టేబుల్ ఆప్కే पर्सन। పాస్ రఖే అంటే వస్తున్నావా. అవి ఆ రహే హో. ఫస్ట్ గా బయట మాట్లాడేటప్పుడు హిందీ ఆ రహా హై అనేస్తారండి. అది ఎవరు మనల్ని కరెక్ట్ చేయరు, ఇది తప్పు అనరు. ఎందుకంటే అర్థమైపోద్ది కదా, రహా అనేది వచ్చింది కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్ అని. కానీ ఎగ్జాక్ట్ అయితే రహే హో, ఆ రహే హో క్యా. ఆ రహే హో క్యా. ఓకే. రోజు వస్తావా. రోజు ఈ టైంకి వస్తావా అని అడగాలి. ఎట్లా అడుగుతారు. रोज आते हैं क्या? ఎస్, ఆతే హో క్యా, ఆతే హై క్యా, పర్లేదు. ఏం కాదండి, హై పెట్టినా అసలు మిమ్మల్ని ఎవ్వరు ఏమడగరు. నేను ఒక్కడనే క్లాస్ లోని మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను తప్ప. మీరు ఇక్కడ హో బదులు హై పెట్టారు. ఎందుకంటే హిందీ మాట్లాడే వాళ్ళే ఇట్లా మాట్లాడతారు. ఎట్లా చూడండి, రివర్స్ మాట్లాడతారు. ఆ तुम कैसे जाते हैं, आप कैसे जाते हो అంటారండి. నేను హిందీ బాత్ కర్నే వాళ్ళకు బస్ దిక్తా मैं చూస్తాను అనమాట. వాళ్ళు ఎట్లా అంటారంటే ఆప్ వచ్చినప్పుడు హో పెడతారు. ఎట్లా, ఆప్ రోజ్ జాతే హో అంటారు. ఆప్ రోజ్ జాతే హో అంటారు. తుమ్ రోజ్ జాతే హై అంటారు. కాబట్టి అది పెద్ద మిస్టేక్ అయితే ఏం కాదు. యాక్చువల్గా అయితే హో పెట్టాలి. ఓకే. ఎస్ సార్. నెక్స్ట్ అంజలి గారు, థర్డ్ సెంటెన్స్. మీరు ఇస్ మీన్స్ ఏం చేస్తున్నారు. आप क्या कर रहे हो रहे ఓకే. हैं? आप ఎస్, आप क्या कर रहे हैं. ఎస్. ఇప్పుడు యాక్చువల్ గా ఆప్ క్యా కర్ రహే హో అన్నారు. పర్లేదండి, అట్లా అట్లనే మాట్లాడతారు బయట. యాక్చువల్ మీరు కాబట్టి ఆప్ క్యా కర్ రహే హై, कर ఏం रहे हैं। చేస్తున్నారు. ఓకే. మీరు రోజు ఈ టైంలో ఏం చేస్తారు. आप रोज इस समय में क्या कर रहा है? నో, రోజు సింపుల్ గా या यस यस, आप रोज इस समय में क्या करते हैं? क्या करते हैं. अगर एक लेडी को पूछिए, ఒక మేడం क्या అడగండి. कर మేడం. क्या करती है? यस, आप रोज इस समय में क्या करती है. क्या करती ఓకే. है? हाँ। ఓకే. ఎస్. మీరు రేపు ఈ టైంలో ఏం చేస్తారు. आप कल इस समय में क्या करेंगे? यस, क्या करेंगे. अगर लड़की है तो क्या करेगी? क्या करेंगी. क्या ఓకే. करेंगी? हाँ। ఎస్, మీరు నిన్న ఈ టైంలో ఏం చేశారు. आप कल इस समय में क्या क्या किया? ఎస్, గుడ్. క్యా కియా. యా క్యా కియా థా అంటారు బస్, లేదంటే క్యా కియా, ఏం చేశారు, క్యా కియా. क्या- ఓకే మ్యామ్, గుడ్. నెక్స్ట్ పద్మావతి గారు, ఫోర్త్ సెంటెన్స్. ఎక్కడికి వస్తుంది. ఎక్కడికి వస్తుంది. कहाँ आएगी? కహా ఆయేగి. ఎక్కడికి వస్తుంది మనే లడకా లड़की మ్యామ్. वस्तुंदी अंटे लेडी लेडी, लड़की అమ్మాయి का। కదా. तो लड़की तो क्या किसी जानवर भी हो सकती है. ఏదైనా యానిమల్ అవ్వచ్చు, గాడి हो सकती है, బండి ओ, అవ్వచ్చు.
ఏదైనా Yeah, yeah. ఫోన్ అవ్వచ్చు. ఫోన్ ఎక్కడికి వస్తాను అనగానే మామూలుగా ఎప్పుడు వస్తుంది అంటే నాన్ లివింగ్ థింగ్స్ కూడా యానిమల్స్ కూడా మనం ఇట్లాగే యూజ్ చేస్తాం. ఇప్పుడు బండి ఎక్కడికి వస్తుంది, బండి ఎన్ని గంటలకు వస్తుంది, కుక్క ఎక్కడికి వస్తుంది, ఫోన్ వస్తుంది, ఇట్లా కూడా అంటాం. కాబట్టి అది జెండర్ తెలిస్తే అట్లా వాడతాం, లేదంటే సీలింగ్ లో యూజ్ చేయొచ్చు. ఎక్కడికి Yes, sir. వస్తుంది, కహా ఆయేగి. ఓకే, ఎక్కడికి వచ్చింది. कहाँ आई? ఓకే, అంటే వచ్చేసింది కాబట్టి ఎక్కడికి వచ్చింది, కహా ఆయి. ఓకే, రోజు ఇక్కడికే వస్తుందా. रोज इधर ही आए आती है। यस, रोज इधर ही आती है, रोज यही आती है. ఓకే, ఇదరి ఇటే ఇక్కడికి అన్న యూసేచ్చు. రోజ్ యహీ ఆతీ హై క్యా, రోజు ఇక్కడికే వస్తుందా. ఓకే. ఓకే, వస్తుంది ఇప్పుడు, వస్తుంది. हाँ हाँ आ रही है। ఆ రహీ హై, వస్తూ ఉంది. రావట్లేదు. नहीं आ रही है। నెయ్యి ఆ రహీ, ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మార్చేస్తాం చూడు. ఎప్పుడు వస్తుంది, हाँ, कब మళ్ళీ ఎక్కడ, आएगी? కబ్ ఆయేగి, వచ్చిందా. आई है क्या? आया है क्या? आई है क्या? అమ్మాయి ఆయేగి, రాలేదా. नहीं आया। నెయ్యి ఆయే, అమ్మాయి గర్లే. वो नहीं आई। నెయ్యి ఆయి, ఎందుకు రాలేదు. क्यों नहीं आई? క్యూ నహీ ఆయి, క్యూ నహీ ఆయి. ఓకే మ్యామ్, గుడ్. నెక్స్ట్ దుర్గి గారు, ఫిఫ్త్ సెంటెన్స్. ఎప్పుడు కలిసావు, ఎప్పుడు कब కలిసావు. कब मिला। కబ్ మిలా, కౌన్ సా టెన్స్ హై మ్యామ్, ఏ టెన్స్ ఇది. ఎప్పుడు కలిసావు అంటే అయిపోయింది पास्ट కదా, टेंस पास्ट टेंस పాస్ట్ सर। టెన్స్. కబ్ మిలా, ఎప్పుడు కలిసావు. ఓకే, సబ్జెక్ట్ ఎవరండి, ఎప్పుడు కలిసావు అంటే నువ్వు सर। నువ్వు కదా. అంటే బాత్ కర్తే సమయం మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ వాడం మనం. నువ్వు ఎప్పుడు కలిసావు అనం, ఎప్పుడు కలిసావు అంటాం అంతే. ఎప్పుడు కలిసావు, కబ్ మిలా. ఓకే, ఎస్. ఎప్పుడు కలుస్తావు, ఎప్పుడు కలుస్తావు. कब मिलो कब అది मिलोगे। అంతే, కబ్ మిలోగి అంటే ఫ్యూచర్ అన్నమాట. ఎప్పుడు కలుస్తావు. అదే అమ్మాయి ओके అయితే అండి, గర్ల్ అయితే कब मिलोगी। కబ్ మిలోగి. ఓకే, ఎస్. నువ్వు అప్పుడప్పుడు కలుస్తావా, నువ్వు అప్పుడప్పుడు కలుస్తావా. तुम का अभी कभी कभी मिलोगे मिलो నో, मिलो కవి కవి, కవి కవి అంటే ఫ్యూచర్ టెన్సా, కాదు కదా. ఈయన అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు కబ్ కబ్ మిలేగ్। కవి కవి సయ్యే అది ఏ టెన్స్ వాడాలి, నాలుగుతో ఏ టెన్స్ వాడాలి. రెగ్యులర్ యాక్టివ్, రిపీటెడ్ యాక్షన్ కదా అది. ఏ పాస్ట్ టెన్స్ టెన్స్ వాడాలి. పాస్ట్ అంటే పాస్ట్ అయిపోయింది టెన్స్ కదా. కభీ కభీ మిల్తే హో అంటే అప్పుడప్పుడు కలుస్తావా, సింపుల్ ప్రెజెన్స్ వాడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్। నాకు చెప్పండి, అప్పుడప్పుడు కలుస్తావా. कभी कभी मिल कभी कभी मिलते हो क्या। ఎస్, అది కభీ కభీ మిల్తే హో. కభీ కభీ రోజు, హర్ దిన్, ఎవ్రీ డే, హర్ సప్తాహ, ఎవ్రీ వీక్, హర్ మహీనా ప్రతి నెల, హర్ సాల్ ప్రతి సంవత్సరం, కభీ కభీ అప్పుడప్పుడు, హమేషా ఎల్లప్పుడు. ఓకే, అక్సర్ తరచుగా. ఇవన్నీ ఈ యాక్షన్స్ అన్ని సింపుల్ ప్రెజెన్స్ లో యూజ్ చేయాలి. नेक्स्ट इनको हैबिचुअल एक्शंस, हमको जो आदतें होती है उनको भी ये सिंपल प्रेजेंस में इस्तेमाल करना है. అక్కడే యూజ్ చేయాలన్నమాట. ఓకే, కలిసావా, మిలా క్యా, కలుస్తావా, మిలోగే క్యా. ఓకే, రోజ్ మిల్తే హో క్యా, కభీ కభీ మిల్తే హో క్యా. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కలుస్తున్నావా నువ్వు, ఇప్పుడు కలుస్తున్నావా. आप मिल रहे हो क्या। यस, मिल रहे हो क्या, अगर लेडी है तो मिल रही रही हो क्या। यस, अब मिल रही हो क्या, अब मिल रही हो क्या అంట. ఓకే ఓకే, నిన్న కలిసావా, నిన్న కలిసావా. कल मिलाया क्या హ్మ్. मिलाई क्या। లేడీ అయితే మిలాయ్, మిలాయ్ అంటే మళ్ళీ కలపడం అయిపోతుంది. కల్ ఓకే మిలాగే. कल मिलाया నిన్న కలవలేదా. नहीं मिलाया నహి మిలా అంతే, नहीं మిలానే मिला verb. నహి ఓకే మిలా. ఓకే ఓకే, नहीं मिला ఎస్. ఇప్పుడు చపాతి పిండి కలిపావా అంటే ఇప్పుడు చెప్పండి. మిలాయ, చపాతి పిండి కలిపావా. मिल కలిపావా మిలాయా ఇప్పుడు మిలాయ వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు షుగర్ లో కొద్దిగా, అదే టీలో కొద్దిగా షుగర్ కలిపావా, అది కలిపావా అన్నప్పుడు మిలాయ వస్తుంది. కలిసావా, మిలా. మిల్ ఓకే, రేపు కలుస్తావా, రేపు కలుస్తావా. कल मिलोगे क्या రేపు కలవవా అన్నా, రేపు కలవవా నెగిటివ్ లో. नहीं मिले नहीं मिलोगे क्या ఎస్, నెహి మిలోగే క్యా. ఇప్పుడు కలుస్తున్నావా, ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పండి. मिल रहा है मिल रहे हो क्या ఎస్, ఇప్పుడు కలవట్లేదా నువ్వు.
नहीं मिल रहे हो क्या? అంతే नहीं मिल रहे हो क्या नहीं मिल रहे मिल हो क्या रहे हो అది क्या? ఆ లాస్ట్ లో ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది అనమాట బాగా స్పీడ్ గా ప్రాక్టీస్ చేస్తే ఓకే ఎస్ రవి గారు సిక్స్త్ సెంటెన్స్ आप कहीं हाँ जा सर। रहे हैं మీరు ఎవరితో వెళ్తున్నారు ఎవరు అడిగారు సార్ ఎవరితో हाँ, వెళ్తూ ఉన్నారు సార్ మీరు ఎవరితో వెళ్తూ ఉన్నారు किससे जा रहे हैं सर? ఎస్ जा रहे हैं किससे जा रहे जा रहे हैं जा रहे ఎవరితో हैं వెళ్తూ ఉన్నారు ఓకే विश्वनाथ। సార్ మీరు ఎవరితో వెళ్ళారు సార్ आप किससे गए सर? आप किससे गया गया गए सर? गया रेस्पेक्ट है तो गए अनाली गए या गया गए लेडीज है तो गए गई गए। ఓకే సార్ आप किससे गए ఎవరితో వెళ్ళారు చెప్పాలండి సో देख रहे हैं सब लोग कुछ लोग बोलिए చెప్తుండండి ఓకే ఎవరితో వెళ్తున్నారు కిస్సే జారే ఎవరితో వెళ్ళారు వెళ్ళారు కిస్సే गया గయే गए गए। ఎవరితో వెళ్తారు ఇన్ ఫ్యూచర్ में और ఎవరితో आ, వెళ్తారు आ, किससे వెళ్తారు किससे गए गए नो गए सर फ्यूचर गए फ्यूचर टेंस फ्यूचर। गया ओनली पास्ट टेंस में फ्यूचर में आपको अरे जा सर को फ्यूचर कन्वर्ट करना सॉरी जाओ जाएगी सर। जाएंगे किससे जाएगी जाएगी किससे सर जाएंगे। आराम से बोलिए ओके किससे जाएंगे ఎవరితో जाएंगे వెళ్తారు వెళ్తున్నారు। ఓకే సార్ మీరు రోజు ఆఫీస్కి ఎలా వెళ్తారు సార్ सर आप सर आपका रोज कैसे जाते हैं सर? यस सर आप रोज कैसे जाता है जाते आप हैं रोज ऑफिस कैसे जाता है कैसे जाते हैं सर? సార్ ఫిర్ బోలియే మళ్ళీ చెప్పండి సార్ వెళ్తున్నారా మీరు వెళ్తున్నారా सर जाते हैं क्या? వెళ్తూ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ కా టైం हो गया సార్ ఆఫీస్ టైం అయింది हाँ, మీరు ఇంకా వెళ్ళట్లేదు जा रहा जा रहे हैं ఏమండి వెళ్తున్నారా ఆఫీస్ కి జారయ్యే जा रहे हैं जा रहे हैं सर। వెళ్తలేదా నెగిటివ్ చెప్పండి వెళ్ళట్లేదా नहीं नहीं जा रहे हैं। నేను జారా ఓకే ఈ రోజు వెళ్తారా ఆఫీస్ కి మీరు ఈ రోజు ఆఫీస్ కి వెళ్తారా आज रोज ऑफिस में जाते हैं क्या? ఇంకా వెళ్ళలేదు మీరు వెళ్ళి కూర్చున్నారు అట్లా టైం అయిపోయింది వెళ్ళట్లా మేడం అన్నారు మీరు పోతే పని చేసుకుందామని అంటున్నారు ఓకే ఏమంటే మీరు వెళ్తారా మీరు వెళ్తారా सर मेरे जा रहे हैं क्या? ఓ, వెళ్తారా అన్నది వెళ్తారా వెళ్తున్నారా వెళ్తారా అన్నది వెళ్తారా जा అక్కడే ఉంటది మొత్తం ఏం जाओ లేదు హిందీ హిందీ जाए అంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఏదో వ్యాసాలు जाए కాదండి ఆ లాస్ట్ ఆ ముక్కే ఆ లాస్ట్ जाए లో వర్బ్ ఉంది కదా వెళ్తారా అది మనం जाए చెక్కిస్తుంది जाओ అదొకటే అది వస్తే जाए చాలంతే आप जाएंगे जाएंगे क्या? जाएंगे क्या? ఏమండి మీరు వెళ్ళరా ఏమండి టీచర్ టెన్స్ లోనే नहीं నెగిటివ్ जाए చెప్పండి नहीं नहीं जाएंगे जाएंगे వెళ్ళండి వెళ్ళండి जाइए జాయియే అంతే అక్కడ టెన్స్ లేదు जाइए చూడండి जाइए అంతే వెరీ గుడ్ ఏమన్నారు వెళ్ళండి అంటే जाइए అంతే జాయియే जाइए వెళ్ళండి जाइए మీరు जाइए వెళ్తారా అంటే आप जाएंगे क्या जाओगे हाँ ఆ, जाएंगे వెళ్ళండి సార్ మీరు జాయియే जाइए అంటాం వెళ్ళండి जाइए చూడండి చెప్పండి అంటే అయ్యే జాయియే అయ్యే जाइए ఓకే ఎస్ సార్ నెక్స్ట్ సాత్వికి సెవెంత్ వన్ తర్వాత చూస్తాను తర్వాత చూస్తాను बाद में देखूंगी देखूंगी సబ్జెక్ట్ కోన్ హే సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ నేను చూస్తాను అంటే నేను నేను కదా అంటే మనం అక్కడ మాట్లాడేటప్పుడు నేనని పెట్టలేదు అంతే అలాగే మన తర్వాత చూస్తాను అక్కడ పెట్టు అంటాం అంతే తర్వాత చూస్తాను అక్కడ పెట్టాను నేను అని యూజ్ చేయలేదు అంటే ఎండింగ్ లెటర్ ని బట్టి మనం ఐడెంటిఫై నువ్వు మీన్స్ నేను తర్వాత చూస్తాను బాద్మే దేఖూంగి देखूंगी చూస్తా దేఖూంగి చూశాను 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 दिखा దేఖా देखा దేఖా చూడలేదు చూడలేదు नहीं देखूंगी ఏం అదే చూశాను అన్నారు కదా దాన్ని నెగిటివ్ చెప్పండి ఇప్పుడు చూశాను దేఖా देखा नहीं देखा నై దేఖా చూశాను దేఖా చూడలేదు నై దేఖా नहीं देखा చూస్తున్నాను చూస్తున్నాను देख रही है देख దేఖ रही हूँ ఎవరు మీరే కదా నేను देख रही हूँ देख रही हूँ रही हूँ यस देख रही हूँ यस किसी की आवाज आ रही है किसकी है ओके यस आपका नहीं तो आपका है आवाज ओके ओके थोड़ा 2 मिनट हाँ के लिए चुप रहने के लिए बोली ओके यस ఓకే దేఖా చూశాను చూడలేదు నై దేఖా ఓకే చూస్తున్నాను చూస్తూ ఉన్నాను देख रही हूँ ఎస్ దేఖ్ రహీ హూ కదా
దేక్ రహి హో. ఇది చూడట్లేదు, ఇది చూడట్లేదు కదా. नहीं देख रही हूँ. నహీ దేక్ రహే హో. ఓకే. రోజు రోజు చూస్తాను. रोज देखती हूँ. చూడండి సార్, రోజు చూడండి. रोज नहीं देखती हूँ. అంతే, రోజు నహీ దేక్, రోజు నహీ దేక్తి. देखती हूँ. ఓకే. ఇక్కడ సింపుల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, అక్కడ నహీ హూ రాకూడదు అనమాట. ఇప్పుడు రోజు చూస్తానంటే రోజు దేక్తి హూ ఉంటాం. ఓకే. ఇప్పుడు నేను రోజు చూడను అంటే రోజు నహీ దేక్తి, బస్ అంతే. ఇంకా హూ పెట్టొద్దు అనమాట, నహీ దేక్తి. ఓకే. ఎస్, నెక్స్ట్ కౌశిక్ గారు. ఎస్, 8th వన్ అండి. ఈ దే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది verb ఇది. ఓకే, స్టార్ట్ చెప్పండి. ఓకే. ఎప్పుడు ఇస్తాడు, ఇంకా ఇవ్వాల. ఎప్పుడు ఇస్తాడు, कब देगा. కబ్ దేగా. చూడండి, దేగా అవసరం లేదు, దాలోనే ఆల్రెడీ ఎకారం ఉంది కాబట్టి స్ట్రక్చర్ ఏగా, థర్డ్ పర్సన్ సింగులర్ కి ఏగా కాబట్టి దాకి ఎకారం ఉంది కాబట్టి గా యాడ్ చేస్తే సరిపోద్ది. కబ్ దేగానే, కబ్ దేగా. ఎప్పుడు ఇస్తాడు, ఇంకా ఇవ్వాల. ఓకే. ఎప్పుడు ఇచ్చాడు, कब दिया. ఎస్ అంటే అయిపోయింది. ఎప్పుడు ఇచ్చాడు, కబ్ దియా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఆయా కౌంట్ కర్ రహా హై పైసే. ఓకే, ఓ రహా హై అభి. ఓకే. అతడు ఇప్పుడు ఎంత ఇస్తూ ఉన్నాడు, कब दे रहे हैं. रहा ఇస్తున్నాడు. ఆ, దే रहा. రహా హై. అదే రెస్పెక్ట్ అనుకోండి, ఎంత ఇస్తున్నారు అంటే రహే అంటాం. సో రెస్పెక్ట్ నహీ దియా. ఎంత ఇస్తున్నాడు, కిత్నా దే రహా హై. ఎంత ఇస్తున్నాడు, కిత్నా దే రహా హై. ఓకే. ప్రతి నెల రెంట్ ఇస్తాడా, ప్రతి నెల రెంట్ ఇస్తాడా. हर ఉమ్, मंथ ఉమ్. देता है क्या. ఎస్, దేతా హై క్యా. చూడండి, ప్రతి నెల అంటే ఫ్యూచర్ టెన్స్ చెప్పకూడదు అక్కడ కదా, సింపుల్ ప్రెగ్నెన్సీ చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ మంత్ కదా, ప్రతి మంత్ కదా. హర్ మంత్ దేతా హై క్యా. కానీ చాలా మంది హర్ మంత్ దేగా క్యా అంటారు. ఫ్యూచర్ టెన్స్ సింపుల్ లో సింపుల్ ని ఫ్యూచర్ లో ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు, కానీ అర్థమైపోతుంది హిందీ. ఓకే. హర్ మహీనా దేతా హై క్యా, హర్ మహీనా దేతా హై క్యా. ఓకే. ఇది నెగిటివ్ చెప్పండి. ఇస్తాడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తాడు, కబ్ దేగా. ఓకే. రేపు ఇస్తాడు, రేపు ఇస్తాడు. రేపు कल. సేమ్ ఫ్యూచర్ టెన్స్, సేమ్ ఫస్ట్ సెంటెన్స్. రేపు ఇస్తాడు, కల్ దేగా. कल देगा. రేపు ఇవ్వడు, कल नहीं देगा. నిన్న ఇచ్చాడు, कल दिया. నిన్న ఇవ్వలేదు. कल नहीं दिया. ఇప్పుడు ఇస్తున్నాడు, अभी दे रहा है. నబీ దేరా. ఇప్పుడు ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు ఇప్పుడు. नहीं दे रहा है. నహీ దేరా, అబ్ నహీ దేరా. ఓకే. ప్రతి నెల రెంట్ ఇవ్వడు, ప్రతి నెల రెంట్ ఇవ్వడు. हर हर मंथ नहीं देता है. नहीं देता, बस हर महीना रेंट नहीं देता हूँ, हर महीना रेंट नहीं देता. ఓకే. ఎస్ సార్, గుడ్. నెక్స్ట్ రాఘవేంద్ర గారు. ఎవరికి ఇచ్చావు, ఇది కూడా దే సార్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ మారిపోయింది, నువ్వు వచ్చింది. నువ్వు ఎవరికి ఇచ్చావు. देव किसको देवोगे. నో, ఎవరికి ఇచ్చావు. ఎంత సార్, 9th సెంటెన్స్. अच्छा ఇచ్చావు किसको అయిపోయింది. हाँ किसको दिए. ఎస్, కిస్కో దియే, కిస్కో దియా, దియే దియా ఏదైనా వాడచ్చు. ఓకే. కిస్కో దియే, కిస్కే దియా, ఎవరికి ఇచ్చావు. ఓకే. अब फ्यूचर टेंस बताइए. నువ్వు ఎవరికి ఇస్తావు. किसको देवो देवोगा. దే దోగే అనాలి, దేవోగే అనకూడదు. ప్రొనౌన్సియేషన్ दे డిఫరెన్స్, కే దే దోగే. दे दोगे. యాక్చువల్గా మనం ఏం చేస్తాం అంటే, యాక్చువల్గా స్ట్రక్చర్ అయితే ఓగే కదండి, కదా. ओगे यस. స్ట్రక్చర్ అయితే ఓగే కదా, మీకు టేబుల్ ఆప్కే పాస్ ఓగే. ఇప్పుడు దేకి ఓగే యాడ్ చేస్తే దే దోగే, లేకపోతే దోగే అన్న సరిపోతుంది. దే ఫస్ట్ దే కూడా యూస్ చేయాలి, కబ్ దోగే అనొచ్చు. कब అంటే दोगे. और ఇప్పుడు యాక్చువల్ గా కామన్ గా మీరే కాదు, కామన్ గా ఏం చేస్తారు, దే ఓగే అంటారు. ఎట్లా देवोगे. చూడండి, ఓగే అని యూస్ చేస్తారు. సారీ, 1 సెకండ్. దే ఓగే అంటారు. అవసరం లేదు సార్, ఆల్రెడీ దోలోనే ఒకారం ఉంది కదా, దోలోనే ఒకారం ఉంది. దో అంటే దోగే అంటే సరిపోదు, కబ్ దోగే, कब కబ్ दोगे. దోవోగే नहीं, కబ్ దే దోగే అన్నారు, కబ్ దే దోగే. కానీ బయట ఎట్లా మాట్లాడతారు ఫ్యూచర్ టెన్స్ ని, సింపుల్ ప్రెజెన్స్ లో మాట్లాడుతూ కబ్ దేతా అనేస్తారు. देता.
కబ్ దేతే ఉండదు, హో ఉండదు, ఏం ఉండదు. సింపుల్ గా తో మేరే పైసే కబ్ దేతా, కొద్ది రెస్పెక్ట్ ఇచ్చారనుకోండి, మేరే పైసే కబ్ దేతే అంటారు అంతే. ఓంగాలు, ఓగేలు, హైలు, ఈలు ఏం ఉండవు. మార్కెట్ లాంగ్వేజ్ మొత్తం అట్లాగే ఉంటుంది. కబ్ దేతే మేరే పైసే అంటారు, కబ్ దే దోగే ఎప్పుడు ఇస్తావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇస్తున్నావా, ఇప్పుడు ఇస్తున్నావా. అబ్ अब अब दे रहे हो क्या? ఎస్, అబ్ దే రహే హో క్యా, ఇప్పుడు ఇస్తూ ఉన్నావా, దే రహే హో క్యా. ఓకే, ఇప్పుడు ఎంత ఇస్తున్నావు అంటే కౌంట్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎంత ఇస్తున్నావు. अब अब कितना दे रहे हो? కిత్నా వేరు, కిత్నా వేరు ఎంత ఇస్తున్నావు. ఓకే, నువ్వు డబ్బు అదే కంటిన్యూ నెగిటివ్ చెప్పాడు, ఇవ్వట్లేదా నువ్వు, ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదా. नहीं दे रहे हो क्या? नहीं दे रहे हो क्या, नहीं दे रहे हो क्या. ఓకే, రోజు ఏ తారీఖున నాకు రెంట్ ఇస్తావు లేకపోతే డబ్బులు ఇస్తావు, ఏ రోజు ఏ డేట్ ని ఇస్తావు, నాకు ఇస్తాది, రోజు ఏ డేట్ ఇస్తావు. रोज किस दिन देते हो? డేట్, అది రోజు అన్నాం కాబట్టి రోజ్ కిస్ దిన్ యా కౌన్ సా దిన్ దేతే హో, కౌన్ సా తారీఖ్, ఏ డేట్ నన్ను అనుకోండి, కౌన్ సా తారీఖ్ దేతే హో, కౌన్ సా తారీఖ్ దేతే హో. देते। ఓకే సార్, గుడ్. నెక్స్ట్ పుష్ప గారు. ఆ ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. లే, లియా తీసుకున్నాం. ఓకే, ఏ షాప్ లో ఫర్ ఎగ్జాంపుల్ आ, के बेटे को दूध पैकेट ले आने के लिए बोला, పాల ప్యాకెట్ తీసుకురామని చెప్పి వాడు తెచ్చాడు, ఏదో డేట్ ఎక్స్పైర్ అయ్యా, అది ఎక్స్పైర్ అయిపోయింది, మీరు వాడితో మాట్లాడతారు. నువ్వు పాల ప్యాకెట్ ఏ షాప్ లో తీసుకున్నావు అని అడిగాడు, తీసేసుకున్నాడు. నువ్వు పాల ప్యాకెట్ ఏ షాప్ లో తీసుకున్నావు. आप किस दुकान में पाल पैकेट लिया? लिया, यस, तुमने दूध पैकेट किस दुकान में लिया. ఓకే, ఎస్ తీసుకున్నాడు కాబట్టి అయిపోయింది, తీసుకొని వచ్చేసాడు కదా, లియా. ఓకే, ఎస్, వాడు ఇంకా తీసుకోలేదు, మీరు ముందే పంపించి ముందే అడుగుతుంట. నువ్వు పాల ప్యాకెట్ ఏ షాప్ లో తీసుకుంటావు, రోజు కాదు, ఫ్యూచర్ లో చెప్పాలి. పాల ప్యాకెట్ ఏ షాప్ లో తీసుకుంటావు. पाल पैकेट किस दुकान में ले लूंगी, ले నో, लूंगी, లే లోగే, మీరు ले కాదుగా लो- తీసుకునేది, ले लोगे, ఎదుటి మీ అబ్బాయిని అడిగారు ఏ షాప్ లో తీసుకుంటావరా నువ్వు. ले కిస్ लोगे, దుకాన్ మే లే లోగే, సారీ, లే లోగే, లే లోగే. చూడండి, ఓగే, లేకి ఓగే యాడ్ చేస్తే లే లోగే, కబ్ లే లోగే, కహా లే లోగే. ఓకే, ఇప్పుడు ఇది రెగ్యులర్ యాక్టివిటీ చెప్పండి. నువ్వు ప్రతిరోజు పాల ప్యాకెట్ ఏ షాప్ లో తీసుకుంటావు. लेते రెగ్యులర్ हैं, लेते हैं, లేతే హో అనాలి, హై అన్నా పర్లేదు, అంతే. రెగ్యులర్ యాక్టివిటీ అంటే మీకు లాస్ట్ లో తాగుడుతో గుర్తొచ్చాలి అంతే, తాతేతిలు గుర్తు పెట్టుకుంటాం అంతే. తుమ్ కిస్ దుకాన్ మే हर हर दिन दूध पैकेट लेते हो या लेती हो, रेस्पेक्ट అయితే लेते हैं. ఓకే, ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ कुछ ले रहे हैं షాప్ में, ఏదో తీసుకుంటున్నారు అనమాట, మీరు పీछे जाकर पूछ रहे हैं, వెనక్కి వెళ్ళి అడుగుతున్నారు, ఏం తీసుకుంటున్నావు, ఏం తీసుకుంటూ ఉన్నావు అని అడగాలి. क्या ले रहे हैं, ఎస్, क्या క్యా లే, క్యా లే రహే హో, అవి పెట్టినా పర్లేదు. క్యా లే రహే హో, ఏం తీసుకుంటున్నావు, ఏం తీసుకుంటూ ఉన్నావు. ఓకే, क्या ఏం ఏం మళ్ళీ చెప్పండి, ఏం తీసుకున్నావు అంటే ये क्या लिया, క్యా లియా, ఏం తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నావు, కబ్ లియా, ఎప్పుడు తీసుకుంటావు. టీచర్, क्या ले लूंगी, ले लूंगे, క్యా లేలో అంటే ఏం తీసుకుంటావు. ఓకే, ఎస్, అలా. రోజు ఇదే షాప్ లో కిరాణా సామాన్లు తీసుకుంటావా అని అంటారు చూడండి. రోజు ఇదే షాప్ లో, అదే ప్రతి నెల ना ఇదే షాప్ లో కిరాణా సామాన్లు తీసుకుంటావా. హర్ इस మహీనా, सामान ఉమ్, తీసుకుంటావా सर, लेते ప్రతి నెల, ఆ, లేతే హై క్యా. हर महीना किस्त लेते हैं क्या, किराना सामान हिंदी में भी किराना सामान कहते हैं, हिंदीలో किराना కూడా కిరాణా సామాన్ అంటారు, లేతే. ఓకే, ఓకే, ఎస్ మ్యామ్, ఎస్, గుడ్. నెక్స్ట్ ఎవరి నది గారు. ఓకే, ఎస్ సార్, ఇది నెక్స్ట్ దే సార్, వర్బ్ 11th వన్ సార్. ఇది ఎవరిచ్చారు, ఇది ఎవరిచ్చారు. ये कौन दिया? కౌన్ దియా. యాక్చువల్ గా ఇక్కడ ఇండెక్ట్ గ్రామటికల్ గా గట్టిగా మాట్లాడాలంటే కిస్నే దియా అనాలి. అంటే ఏదో ఇస్తాం, ఇవ్వటానికి ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటది కాబట్టి కిస్నే అనాలి. కానీ మామూలుగా జనరల్ లాంగ్వేజ్ లో కౌన్ దియా అన్నా పర్లేదు, ఎవరు మనల్ని ఎవరు అడగరు, కానీ కిస్నే దియా అనాలి, పర్లేదు. కౌన్ దియా, కిస్నే దియా. ఓకే, ఇచ్చేసారు కదా సార్, కౌన్ దియా. ఓకే, ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ చెప్తా. డాడీ ఇచ్చారు, డాడీ ఇచ్చారు. पिताजी दिया।
దియా, పితాజీ దియా, పితాజీనే దియా. నేను ఎందుకు पिताजी పెట్టాం? ఆయన ఏదో ఒకటి ఇచ్చారు కదా, ఏదో ఉంటుంది కదా, పితాజీనే దియా. సో నే భూల్ గయా. ఓకే, నే మర్చిపోయారు, నే మర్చిపోయారు. అక్కడ మీనింగ్ ఏం లేదు నేకి కదా, కాబట్టి అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ లో మీనింగ్ లో ఏం డిఫరెన్స్ రాదు. ఓకే, ఇప్పుడు మైనే దియా అనాల్సింది మై దియా అన్నారు, మీనింగ్ అయితే సేమ్. అంటే అంటే గ్రామర్ పరంగా చూస్తే రాంగ్ తప్ప యూసేజ్ లాంగ్వేజ్ లో పర్లేదు. మైనే దియా ఏ మై దియా. ఓకే. ఎస్. ఓకే. ఏంటి సెంటెన్స్? ఎవరు ఇచ్చారు కదా, ఎవరు ఇచ్చారు, కౌన్ దియా, కిస్నే దియా. ఓకే. రోజు డాడీ డబ్బులు ఇస్తారు, రోజు డాడీ డబ్బులు ఇస్తారు. पिताजी रोज पैसा देता देता है। ఇస్తారు, रू 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 రెస్పెక్ట్. దేతే హై पिताजी रोज देते हैं। కదా, రోజు కదా, రెస్పెక్ట్. రోజు పితాజీ పైసే దేతే హై. ఓకే. ओके, డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు, ఇస్తున్నారు, देता है, ఇస్తూ ఉన్నారు. दे रहा है, దే రెస్పెక్ట్, रहे हैं, దే రహే హై. ఓకే. రేపు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు, అడగాలి వెళ్ళి మీరు. ఓకే, నా డబ్బులు మీరు ఎప్పుడు ఇస్తారు? ఫిజిటల్స్. मेरा पैसा आप कब दिएगा? నో, देता देंगे देंगे नहीं, देंगे. आप मेरे पैसे कब देंगे? ఎప్పుడు ఇస్తారు, కబ్ దేంగే, కబ్ దేంగే. कब दे ఓకే, ఎప్పుడు ఇస్తారు అంటే కబ్ దేంగే. ఓకే. ఎస్, దియా, దేతే హై, దే రహే, దేంగే. ఓకే, ఈ దే అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. సో సబ్ లోగ్ లిఖియే ఎక్ బార్. అంటే మై ఇస్తే దే దూంగా అండి. నేను పుంలింగ్ రాస్తున్నాను, ఆటోమేటిక్ గా స్త్రీలింగ్ తెలిసిపోతుంది మీకు. మై దే, దే దూంగా. ఓకే, మై దే దూంగా और ले लूंगा. మైకి దే దూంగా, లే లూంగా అండి. ఓకే. యాక్చువల్గా దేకి దూంగాకి ఒక పైన ఇది వస్తుంది, అభ్యసం రాకారం అట్లా. ఓకే, మై దే దూంగా. గర్ల్స్ అయితే ఈకారం పెట్టుకోండి. ఓకే, మై దే దూంగా, దే దూ, ఈ రెండు వర్బ్స్ ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ అండి, ఇస్లే లిఖి ఆప్ సబ్ లోగ్ నోట్ చేసుకోండి. ఓకే, మై దే దూంగా, లే లూంగా. అంటే మై దే దూంగా అంటే ఏంటి? నేను ఇస్తాను. మై లే లూంగా అంటే తీసుకుంటాను. ఓకే, మళ్ళీ ఇంకోటి సేమ్ కన్ఫ్యూజన్ వర్బ్ సార్. మై లావుంగా అంటే తీసుకుంటాను, నేను తెస్తాను అని. చూడండి డిఫరెన్స్. లేలుంగా ఫస్ట్ వన్, మై దే దూంగా, ఇవన్నీ ఫ్యూచర్ టెన్స్ అండి. ఓకే, ఫ్యూచర్ టెన్స్ డిఫరెన్స్. లేదంటే ఇక్కడ మీకు గుర్తుగా కలిపెట్టుకోండి. మై కల్ దే దూంగా అంటే చెప్పండి సార్, మై కల్ దే దూంగా అంటే నేను రేపు నేను రేపిస్తాను, ఇస్తాను. నేను రేపు తీసుకుంటాను, ले लूंगा, मैं कल లేలుంగా, ले लूंगा, లేలుంగా. నేను రేపు తెస్తాను, मैं कल लाऊंगा, లావుంగా. ఐ విల్ బ్రింగ్. ఫస్ట్ వన్ ఐ విల్ గివ్, ఫస్ట్ వన్ ఐ విల్ గివ్. సెకండ్ గన్ ఐ విల్ టేక్, టేక్, ఇంటేక్, లోపల తీసుకోవడం లేనా అంటాం. లావుంగా అంటే తెస్తాను అని, మై లావుంగా. ఓకే, లావుంగా. లేడీస్ అయితే లాస్ట్ వికారం పెట్టుకోండి, మై దేదూంగి, లేలుంగి, లావుంగి. ఇప్పుడు తుమ్ చూడండి సార్, తుమ్ చెప్పండి. సబ్ లోగ్ లిఖతే హుయే బోలియే. ఓకే, రాస్తూ చెప్పండి. ఓకే, నువ్వు రేపు ఇస్తావా? तुम कल देऊंगा, కాదు, చూడండి, మీరే కాదు చాలా మంది చేసే కామన్ మిస్టేక్, కల్ దే దోగే అని రాయండి. दे दो, దే దోగే. ఎందుకు సార్ కల్ దేతా అంటే సరిపోద్ది కదా సార్, అంటే ఏముంది, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంటది. అది తుమ్ కల్ దే దోగే క్యా, ఇస్తావా. చూడండి, దే దోగే. కుछ लोग नहीं लिख रहे, రాయట్లేదండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, తుమ్ కల్ దే దోగే, నువ్వు రేపు ఇస్తావా. అదే మీ ఆపోజిట్ లో గర్ల్ ఉంది అనుకోండి, ఎట్లా కేసే లాస్ట్ दे లో दो, అంతే, దే దోగి, కల్ దే దోగి. ఓకే, నువ్వు రేపు తీసుకుంటావా. आप कल ले लूंगा, ఆ, लूंगे क्या, నేను ఆ తర్వాత చెప్తాను, జస్ట్ తుమ్ కల్ లే లోగే క్యా. ले लोगे, చూడండి, లే లోగే అంటే లే అట్లా ఉంటది, లాకి ఉకారం పెడతాం, లే లోగే క్యా. ఓకే, రేపు తెస్తావా, రేపు తెస్తావా, लाओगे, లావోగి క్యా. ఓకే, విల్ యూ గివ్, విల్ యూ టేక్, విల్ యూ బ్రింగ్. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ తుమ్ కల్ దే దోగే అంటే నువ్వు రేపు ఇస్తావా, పైన రాసుకోండి వర్బ్స్ అది. ఇవ్వటాన్ని టు గివ్ అంటాం. లే మీన్స్ టు టేక్, లా మీన్స్ టు బ్రింగ్. మీకు రెండు లాస్ట్ రెండు వర్బ్స్ బాగా కన్ఫ్యూజన్, లేకి లాకి. ఎంత హిందీలో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు ఈ లేకి లాకి డిఫరెన్స్ తెలియదు. మీరు కావాలంటే మీరు కూడా చాలా మిస్టేక్ చేసుకుంటారు.
ఇప్పుడు లావో మంచిలు తీసుకురా అంటే పానీ లావో అనాలి. అదే మంచిలు తీసుకో అంటే పానీ లేలో అనాలి. అదే మిస్ అయిపోయింది అనుకోండి, అటు ఇటు మొత్తం మిస్ అయిపోతుంది. అదే రాంగ్ అయిపోద్ది. ఓకే. ఓకే, ఇప్పుడు రామ్ తీసుకుందాం సార్. రామ్ థర్డ్ పర్సన్ సింగులర్. రామ్ రేపు ఇస్తాడు. राम రామ్ कल కల్ దేగా. అంతే. ఓకే అండి, దేగానే. ఎందుకంటే దాలో ఆల్రెడీ ఎకారం ఉంది, గా యాడ్ చేసి సరిపోయింది. యాక్చువల్ స్ట్రక్చర్ ఏంటి సార్? ఏగా కదా మనం చెప్పుకుంది, ఏగా నేర్చుకున్నాం, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. ఇంకా దేగా అవసరం లేదు, దాలోనే ఆల్రెడీ ఎకారం ఉంటుంది కాబట్టి దేగా సరిపోతుంది. లేదా దేగా కూడా అనొచ్చు. దేగా. రామ్ ఇస్తాడు. ఓకే, రామ్ రేపు తీసుకుంటాడు. राम कल लेगा లేగా. అంతే, లేగా కాదు, లేగా. ఓకే, రామ్ రేపు తెస్తాడు. राम कल लाऊंगा లాయేగా. लाएगा తెస్తాడు. ఇస్తాడు, దేగా. తీసుకుంటాడు, లేగా. తెస్తాడు, లాయేగా. ఓకే, అంటే హీ విల్ బ్రింగ్, హీ విల్ టేక్. ఓకే, హీ విల్ గివ్. ఫస్ట్ వన్ హీ విల్ గివ్. అతడు ఇస్తాడు, కబ్ దేగా అంటే రేపిస్తాడు. లేగా హీ విల్ టేక్, తీసుకుంటాడు. లాయేగా హీ విల్ బ్రింగ్, తెస్తాడు. లాయేగా. ఓకే, ఇప్పుడు గర్ల్ తీసుకుంది సార్, సీత పెట్టాడు. సీత రేపు ఇస్తది. देगी దేగి. ఏగి అంతే. देगी సీత కల్ దేతి హై అంటే అయిపోద్ది, కానీ రాంగ్ కదా అది. కల్ దేగి, కల్ దేగి యా కల్ దేగి. రేపు తీసుకుంటది. लेगी లేగి. రేపు తెస్తది. लाएगी लाए లాయ్ లాయేగి. కల్ లాయేగి. लाए కల్ లాయేగి. ఓకే, బాయ్ అయితే దేగా, లేగా, లాయేగా. ఓకే అండి, అదే గర్ల్ అయితే దేగి, లేగి, లాయేగి. लाएगी లా ఏగి. ఇప్పుడు రెస్పెక్ట్ సార్. రెస్పెక్ట్ లో मैं ఓన్లీ आप लिख रहा हूं. आप, हम, మేము, మీరు, వారు, వీరు, ఎవరు, అందరూ, నాన్నగారు. రెస్పెక్ట్ ప్లూరల్, ఎనీథింగ్. ప్లూరల్ అండ్ రెస్పెక్ట్. ప్లూరల్ అండ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఇదే ఫామ్ యూజ్ చేస్తారు. ఓకే, మీరు ఇస్తారా. ఓకే, మీరు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని అడగాలి. రేపు ఇస్తారా. आप कल కల్ देंगे దేంగే అని వస్తాడు. ఏంగే. ఏంగే అంటే యాక్చువల్ గా స్ట్రక్చర్ ఏంటండి? ఏంగే. దేకి ఏంగే యాడ్ చేస్తే దేలో ఆల్రెడీ డాట్ పెట్టాం కాబట్టి ఏం అనేది అక్కడ ప్రొనౌన్స్ అయింది, గే పెట్టాం, దేంగే. లేకపోతే దే दे దేంగే కూడా వాడచ్చు, ఇంకో దే పెట్టచ్చు, కబ్ దే దేంగే అంటారు. కానీ అంత అవసరం లేదు. ఎప్పుడు ఇస్తారు, కబ్ దేంగే. ఆప్ కబ్ దేంగే, మీరు ఎప్పుడు ఇస్తారు. వే కబ్ దేంగే, వాళ్ళు ఎప్పుడు ఇస్తారు. ఏ కబ్ దేంగే, వీళ్ళు ఎప్పుడు ఇస్తారు. ఎవరు ఎప్పుడు ఇస్తారు, కౌన్ కబ్ దేంగే. ఇంకెవరైనా సరే ఇస్తారు ఇన్ ద సెన్స్ మీన్స్ ప్లూరల్ అండ్ రెస్పెక్ట్. ఎప్పుడు ఇస్తారు, మేరే పైసే కబ్ దేంగే. ఓకే, ఆ ఎప్పుడు తీసుకుంటారు, देंगे కబ్ లేంగే. లేంగే. గర్ల్స్ అయితే గీ పెట్టుకుంటారు, కబ్ లేంగే. ఎప్పుడు తెస్తారు, लाएगी కబ్ लाएगी लाएंगे. ఏంగే. लाएगी కబ్ లాएंगे. लाएगी కబ్ లాएंगे. కబ్ లాएंगे. ला ఎప్పుడు ఇస్తారు, కబ్ దేంగే. ఎప్పుడు తీసుకుంటారు, కబ్ లేంగే. ఎప్పుడు తెస్తారు, కబ్ లాएंगे. ఓకే సార్, మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి అడుగుతాను. ఓకే, నేను రేపు ఇస్తాను. చెప్పండి అందరూ. నేను రేపు मैं ఇస్తాను. ఎస్ సార్, మీరే చెప్పండి శబరినాథ్ గారు. నేను రేపు ఇస్తాను. मैं कल मैं कल दूंगा దే దూంగా. दे दूंगा ఓకే, ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ రావాలి, చూసి చెప్పండి. నేను రేపు ఇస్తాను, మైకల్ దే దూంగా. లేడీస్ గీ मैं कल పెట్టుకోండి. दे दूंगा నేను నేను రేపు తీసుకుంటాను. मैं कल ले लूंगा నేను రేపు తెస్తాను. मैं कल लेऊंगा ఓ, మైకల్ లావుంగా. लाऊंगा सॉरी लाऊंगा లావుంగా, లావుంగా. ఓకే, సెకండ్ వర్డ్. నువ్వు రేపు ఇస్తావా. तुम कल दे दोगे యా, ఇస్తావా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా చేయాలని. दे दोगे क्या దే దోగే క్యా. నువ్వు రేపు ఇస్తావా. నువ్వు రేపు తీసుకుంటావా. ले लोगे क्या ఎస్. నువ్వు రేపు తెస్తావా. लाओगे क्या ఎస్, లావోగే క్యా. నెక్స్ట్ రామ్ తీసుకుందాం. రామ్ ప్లేస్ లో రామ్, అతడు, ఇతడు, నా ఫ్రెండ్, నా కొడుకు, నా నా బ్రదరు, ఇట్లా ఎవరైనా సరే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇదే యూజ్ చేస్తాం. జస్ట్ లైక్ రామ్ ఇచ్చాను అంతే. రామ్ రేపిస్తాడు. राम कल देगा రామ్ రేపు తీసుకుంటాడు. राम कल लेगा లేక రామ్ రేపు తెస్తాడు. राम कल लाएगा లాయేగా. लाएगा అంతే, రామ్ కల్ లాయేగా. రామ్ కల్ లాయేగా. ఇక్కడ రామ్ ప్లేస్ లో మేరా భాయి ఆయేగా, మేరా దోస్త్ ఆయేగా,
ఓకే మేరా బేటా ఆయేగా సంథింగ్ అట్లీస్ట్ చేసుకోవచ్చు. ఓకే అదే గర్ల్స్ కానీ నాన్ లివింగ్ థింగ్స్ జెండర్ తెలియకపోతే రెండిటి లేదని ఇచ్చేయచ్చు. ఓకే సీత రేపు ఇస్తది. సీత రేపు ఇస్తది. सीता कल देगी। లేగి. సీత రేపు తీసుకుంటది. सीता कल लेगी। సీత రేపు తెస్తది. सीता कल लाएगी। लाएगी. मम्मी मेरी माँ लाएगी, मेरी बहन लाएगी, मेरी पत्नी लाएगी, मेरी सहेली लाएगी. ఇంకెవరైనా గర్ల్స్ అయితే లాయేగి అంటాం. ఇంకా లేడీస్ వచ్చినాం. అగర్ రెస్పెక్ట్ మీరు నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు. आप मेरा पैसा कब देंगी। कब देंगे। देंगे. कब ये देंगे. देंगे। आप मेरे दे देंगे. आप मेरे पैसे कब देंगे. ఓకే వాళ్ళు ఎప్పుడు ఇస్తారు. సబ్జెక్ట్ మార్చండి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు. వాళ్ళు ఓ ये कब देंगे। ఆ, దూరంగా ఉన్నారు. ఓ కబ్ దేంగే. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు. ఏ కబ్ దేంగే. కౌన్ కబ్ దేంగే. ఓకే సబ్ లోగ్ కబ్ దేంగే మేరే పైసే. అందరూ ఎప్పుడు ఇస్తారు అన్నమాట. మీరు బ్యాంక్ లో లోన్ ఎప్పుడు తీసుకుంటారు. మీరు బ్యాంక్ లో లోన్ ఎప్పుడు తీసుకుంటారు. हम लोग कब लेंगे। లేంగే అంతే. కబ్ లేంగే. ఓకే ఎస్. ఓకే ఎస్. మీరు కూరగాయలు తెస్తారా. మీరు కూరగాయలు తెస్తారా. सब्जी लाएंगे। లాగేంగే. लाएंगे। लाएंगे. आप सब्जियां लाएंगे. ఓకే లాయింగే క్యా తెస్తారా. लाएंगे ఓకే क्या। కానీ ఫీచర్ టెన్స్ మాట్లాడేటప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా, ఈ అన్నిటికీ ఏగా పెట్టేస్తారంట. చాలా మంది మీరు ఎవరైనా హిందీ వినేవాళ్ళు అది అబ్జర్వ్ చేసేవాళ్ళు చూడండి, ఏగా వాడేస్తారు. మై ఆయేగా, తుమ్ ఆయేగా, ఓ ఆయేగా, ఓ ఆయేగా అంతే. అబ్బా, హిందీ భలే మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కాదు అది. ఏమన్నాడు అన్నిటికీ ఏగానే. అవునా మీరు ఎవరైనా విన్నారు అట్లా. ఏమంటే మై ఆయేగా, తుమ్ ఆయేగా, ఓ ఆయేగా, సప్ ఆయేగా. అన్నిటికీ ఏగా పెడితే అది ఫ్యూచర్ టెన్స్ అనుకుంటాం. కాదు యాక్చువల్గా ఓంగా, ఓగే, ఏగా, ఏంగే. ఓకే అండి ఇది వేరియేషన్. ఇది ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఈజీ. ఓకే నా అభితో సెకండ్ రౌండ్. ఇంకా మళ్ళీ మళ్ళీ హ్యాండ్ రేస్ చేయండి. కొద్ది క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. और बाकी सेंटेंस प्रैक्टिस करेंगे फिर हैंड रेस कीजिए. ओके यस समीर गाరు. ओके ओके कहाँ है. यस ఓకే 12th వన్. 12th వన్. ఎవరికి ఫోన్ చేస్తున్నారు. किसको फोन कर रहे हैं। ఓకే అంటే ఎవరు చేసేది ఇక్కడ. చేస్తున్నారు అంటే మీరు పర్సన్ కి రెస్పెక్ట్ ఇచ్చారు కదా. यस सर। ఎవరికి చేస్తున్నారు. కిస్కో కాల్ కర్ రహే హై. ఎవరికి చేస్తూ ఉన్నారు. కర్ రహే హై. ఓకే రోజు ఎవరికి ఫోన్ చేస్తారు మీరు ఈ టైం. रोज फोन रोज किसको फोन करते हैं। यस किसको फोन करते हैं आप. अगर लेडीज को అయితే అమ్మాయిలు అయితే करते हैं। करती है. ఓకే ఎస్ మీరు నాకు ఫోన్ చేశారా. మీరు నాకు ఉదయం లేదా నిన్న ఫోన్ చేశారా. आप सुबह फोन किया है क्या। ఎస్ కియా హై క్యా యా కియా క్యా కియా థా క్యా. ఇప్పుడు కియా హై క్యా అన్నారు లేకపోతే यस కియా థా అన్నాం లేకపోతే కియా అన్నాం. డిఫరెన్స్ ఏంటంటే అభి ముझे కాల్ కియా హై క్యా. आपने मुझे अभी कॉल किया है क्या. ఇప్పుడే కాల్ చేశారని భయ పెట్టుకుంటాం. आपने मुझे कॉल किया था क्या. నిన్న కాల్ చేశారని థా పెట్టుకుంటాం. अब ఎందుకు సార్ ఇవన్నీ డిఫరెన్స్ లేకపోతే కియానా సింపుల్. आपने मुझे कॉल किया है क्या यस చేశారా. ఓకే మీరు నాకు ఈ రోజు ఎన్ని గంటలకి కాల్ చేస్తారు. आप मुझे कितने बजे को कॉल करते हैं कॉल करोगे। करेंगे। रेस्पेक्ट हाँ कॉल करेंगे करेंगे करेंगे. करेंगे। कॉल करेंगे. आप मुझे कितने बजे को या कब कॉल करेंगे. कॉल कॉल करेंगे. కాల్ చేస్తారు. ఓకే ఓకే వీటికి ఆన్సర్ చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నారంటే కిస్కో కాల్ కర్రే కదా. ఓకే నేను మమ్మీకి కాల్ చేస్తున్నాను. मैं माँ को कॉल कर रही है। కాల్ కర్ कॉल कर రహీ. रही हूँ। కాల్ కర్ రహీ. ఓకే ఎస్ మీరు రోజు ఎవరికి ఫోన్ చేస్తారు. आप रोज किसको कॉल करते हैं। నేను రోజు మమ్మీకి ఫోన్ చేస్తాను. मैं रोज मम्मी को कॉल करती हूँ। కర్తీ హూ. మీరు నాకు ఫోన్ చేశారా. आप मुझे कॉल किया है। కియా క్యా యా किया కియా హై క్యా పర్లేదండి ఏం కాదు. అసలు ఎవరు అడగలు మనం కియా హై కియా అసలు నువ్వు హై ఎందుకు పెట్టావు థా ఎందుకు పెట్టావు ఎవరు అడగరు. పర్లేదు రీసెర్చ్ కియా క్యా. ఓకే నేను మీకు కాల్ చేశాను సార్ కానీ మీరు లిఫ్ట్ చేయలేదు.
मैंने आपको कॉल किया लेकिन आप फोन नहीं लिफ्ट किए। नहीं लिफ्ट किया, नहीं उठाया, नहीं नहीं उठाया. उठाया। ఓకే, మీరు నాకు మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తారు? आप फिर से कब कॉल करेंगे? కరెంగే. ఓకే. करेंगे। ఎస్, నేను ఇప్పుడు క్లాస్ లో ఉన్నాను. अब मैं क्लास में हूँ। క్లాస్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను. क्लास होने के बाद कॉल करूंगी। కాల్ కరు అంతే, కాల్ కరోगे. करूंगी। ఓకే మ్యామ్, బస్ గుడ్. నెక్స్ట్, యా, సెకండ్ రౌండ్ సార్. ఓకే, సాత్విక్. ఓకే, 13th వన్. ఎలా వెళ్దాం? ఎలా వెళ్దాం? कैसे जाएंगे? కైసే జాయింగే అంటే ఇంకా వెళ్ళారా? వెళ్ళలేదు కదా. ఎలా వెళ్దాం? కైసే జాయింగే. కైసే జాయింగే, ఎలా जाएंगे వెళ్దాం? మనం లాస్ట్ ఇయర్ సిడి ఎలా వెళ్ళాం? మనం లాస్ట్ ఇయర్ మర్చిపోయారు. మనం లాస్ట్ ఇయర్ సిడి ఎలా వెళ్ళాం? हम हम अगले పిछలే, साल हम అగలే అంటే पिछले నెక్స్ట్ साल పిछలే సార్. हम पिछले साल सिटी को कैसे गए వెళ్ళాము. ము ఎక్కువ మంది ఉన్నాం. कैसे गए కైసే గయే. ఓకే, ఆపు. ఓకే, మీరు వెళ్తున్నారు. ఆపు పతానే ఆపు కహా లే జా రहे, ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు మిమ్మల్ని. మీరు అంటున్నారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? अब हम कहाँ जा जा रहे हैं ఎస్, हम अब कहाँ जा रहे हैं, ఎక్కడికి వెళ్తూ हम ఉన్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే, మేము తరచుగా సినిమాకి వెళ్తాం. మేము తరచుగా సినిమాకి వెళ్తాం. हम हम అక్సర్ అంటాం. తరచు అంటే ఏంటి अक्सर హిందీలో? में అక్సర్. अक्सर हम हम अक्सर अक्सर में हम अक्सर में जाते हैं हम अक्सर సినిమా జాతే అంటే కభీ కభీ. कभी ఇట్ మీన్స్ దీని బదులు కభీ కభీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అప్పుడప్పుడు, రేర్ గా, ఆఫెన్. ఓకే, కభీ కభీ సినిమా జాతే हैं. जाते ఓకే, ఎస్ మ్యామ్. నెక్స్ట్. ఓకే, దుర్గ గారు, 14th వన్. చేస్తారా లేదా? చెప్పండి, చేస్తారా లేదా? करोगे करोगे या नहीं? రెస్పెక్ట్. करो करोगे या नहीं? నో, మీరు ఓంగే ఏంగే రెండు కలిపిస్తారు. మళ్ళీ చెప్పండి, చేస్తారా లేదా? करेंगे या क्या? नहीं। కరేంగే యా నహి, విల్ యూ డూ ఆర్ నాట్? కరేంగే యా నహి, या చేస్తారా नहीं। లేదా? ఓకే, మళ్ళీ చేశారా లేదా? किया या नहीं? ఎస్, కియా యా నహి, या కియా नहीं। యా నహి. या नहीं। చేస్తూ ఉన్నారా లేదా? कर रहे हैं नहीं या नहीं? ఎస్, కర్ రహే హే యా నహి. రోజు చేస్తారా లేదా? करते करते हैं या नहीं? ఎస్, కర్తే హే యా నహి. కర్తే హే యా నహి. या नहीं। ఓకే, నెక్స్ట్ అంజలి గారు. ఎస్ మ్యామ్, 15th వన్. దేని మీద వాళ్ళు బయలుదేరారు? నిఖిల్ అయితే అవి నిఖిల్ గయే. ఓకే, దేని మీద వస్తూ ఉన్నారు అని అడగాలి. దేని మీద వస్తూ ఉన్నారు? మ్యామ్ అన్మిట్ కీజీ. దేని మీద వస్తూ ఉన్నారు? सॉरी स्टक है आ, किस पर आ रहे हैं? ఎస్, కిస్ పర్ ఆ రహే. దేని మీద వస్తూ ఉన్నారు? ఓకే, దేని మీద వచ్చారు మీరు? దేని మీద వచ్చారు? किस पर आया ఆయా, आए రెస్పెక్ట్. ఆయే, రెస్పెక్ట్ గా కిస్ పర్ ఆయే. किस ఓకే, पर అదే లేడీస్ అయితే అండి వచ్చిన వాళ్ళు. किस पर आई కిస్ పర్ ఆయే. ఓకే, రోజు దేని మీద వస్తారు ఆఫీస్ కి మీరు? रोज ऑफिस को हम्म, किस पर आते हैं? आते हैं. ఓకే, కిస్ పర్ आते हैं. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ కా సమయం हो गया, ఆఫీస్ టైం అయిపోయింది, ఓ అభి తక్ నహీ ఆయా, రాలేదు. మీరు చెప్పాలి, మీరు ఈ రోజు రారా, ఈ రోజు మీరు రారా అన్న ఫ్యూచర్ లో చెప్పాలి. आप आज नहीं आएगी రెస్పెక్ట్. नहीं आएंगे ఎస్, రెస్పెక్ట్. नहीं आएंगे నహీ ఆయేంగే. వస్తుంది సార్, మీరు అడిగినప్పుడు స్టక్ అయిపోతుంది. ఓకే, ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. వస్తుంది. వస్తుంది అంటే ఓకే, आप नहीं नहीं आएंगे, మీరు రారా. नहीं आएंगे नहीं వస్తారా? आएंगे వస్తారా? వస్తారా? आएंगे क्या? ఆయేంగే రారా? नहीं आएंगे क्या? వస్తారా రారా? आएंगे आएंगे क्या या नहीं आएगा? ఇంకా క్యా అవసరం नहीं లేదు. आएंगे
ఇంకా క్యా పెట్టకుండా ఆయేంగే యా నహీ అంటే చాలు. हाँ आएंगे या ఇంకా नहीं. క్యా అవసరం లేదండి. ఆయేంగే యా నహీ, వస్తారా లేదా, రండి రండి అన్న आइए. అంతే. ఆయ్యే, రేపు రండి. कल 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 आएंगे. ఆ, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, రేపు రండి. యూ కమ్ టుమారో, విల్ యూ కమ్ कल టుమారో. आओगे. कल आओगे. కాదు కాదు, వన్ సెకండ్, మీరే కాదు, కామన్ గా చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి, వెళ్ళండి, చూడండి, చెప్పండి, తినండి, మాట్లాడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సబ్ లోగ్ ధ్యాన్ సే సునియే. ఓకే, ఫస్ట్ నువ్వు వెళ్ళు, నువ్వు రా అని చెప్పండి. ఫస్ట్ నువ్వు రా, జస్ట్ మామూలుగా నువ్వు రా, తుమ్ ఆవో. तुम आओ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రేపు అని యాడ్ చేస్తున్నాను. నువ్వు రేపు రా, తుమ్ కల్ ఆవో. तुम कल आओ. తుమ్ కల్ ఆవో, తుమ్ ఆవో, జావో, ఖావో, అది టెన్స్ లేదు. యూ కమ్ టుమారో, అది టెన్స్ లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని టెన్స్ యూజ్ చేయండి. నువ్వు రేపు వస్తావా, విల్ యూ కమ్ టుమారో. तुम ఇప్పుడు कल టెన్స్ వర్డ్. आए. तुम कल आओगे क्या. ఆవోగే క్యా. आओगे क्या. మనం రేపు అనగానే ఆటోమేటిక్ గా ఫ్యూచర్ టెన్సే వాడతాం. కాదు, నువ్వు రేపు రా అంతే. యూ కమ్ టుమారో. తుమ్ కల్ ఆవో, నువ్వు రేపు వస్తావా. తుమ్ కల్ ఆవోగే క్యా, వస్తావా. ఓకే, हाँ ఇది ఇట్లా कितना కూడా समय. రెస్పెక్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు రేపు రండి, రెస్పెక్ట్ ఇవ్వండి. आप कल आइए. అయ్యే, వెళ్ళండి, చూడండి, చెప్పండి, जाइए. తినండి, लीजिए మాట్లాడండి అన్నప్పుడు पीजिए बात దాంట్లో करिए. టెన్స్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రేపు రేపు డబ్బులు ఇవ్వండి అన్నాం. రేపు అంటే సార్ ఫ్యూచర్ టెన్స్ చెప్పారు కదా, ఇప్పుడు ఓంగా అనాలా, ఓగా అనాలా, ఏగా అనాలా ఆలోచిస్తారు ఫాస్ట్ గా మనకి. అది ఫ్యూచర్ అని కాదు. అది యూ యూ గివ్ టుమారో బస్. అక్కడ టెన్స్ ఏం లేదు అక్కడ. మీరు రేపు రండి, మీకు లాస్ట్ ఎట్లా గుర్తుపట్టొచ్చు అంటే లాస్ట్ లో అండి వస్తుంది. వెళ్ళండి, చూడండి, చూడండి, చెప్పండి, మాట్లాడండి, అడగండి అని వస్తుంది. ఈ అండి లేకపోతే వెళ్ళు, చూడు, చెప్పు అంటే దాని టెన్స్ లేదు. ఇప్పుడు వస్తావా, వెళ్తావా, లాస్ట్ లో వా వచ్చింది అనుకోండి, అది టెన్స్ లో ఉన్నట్టు. అదే రెస్పెక్ట్ అంటే అనుకోండి, మస్ట్ అండ్ షుడ్ యాక్షన్స్ అనా సార్. అంటే అంతేనండి. ఎస్, కంపల్సరీ చేయాలి. కంపల్సరీగా మీరు చెయ్యండి, తినండి, చెప్పండి, లైక్ అంటే కమాండబుల్ గా అట్లా ఉంటుంది అనమాట. ఓకే. రిక్వెస్ట్ కూడా ఉంటుంది దీంట్లో, విధివాచక్ అంటారు అనమాట మామూలు హిందీలో వాటిని. ఓకే, అదే మీరు రేపు దీన్ని ఫ్యూచర్ లో అడగండి. ఓకే, సారీ, ఇక్కడ వచ్చిందా, కల్. ఓకే, మీరు దీన్ని ఫ్యూచర్ లో అడగండి. మీరు రేపు వస్తారా అని అడగండి. మీరు రేపు వస్తారా. कल आओगे क्या. రెస్పెక్ట్, कल आओगे क्या. రెస్పెక్ట్. आएंगे. ఓకే ఓకే. ఆయేంగే క్యా. ఎస్, कल ఇప్పుడు మీరు आएंगे. ఆప్కల్ ఆవోగే క్యా అన్నారా, అసలు ఏం తప్పని లేదనిపిస్తుంది అంతే. ఓకే, ఆప్కల్ ఆవోగే క్యా అట్లాగే మాట్లాడతారండి బయట. నేను హిందీ మాట్లాడడం అబ్జర్వ్ చేశాను. ఓగే ఏంగే రివర్స్ చేస్తారు, ఓకి హైకి రివర్స్ పెడతారు. ఓకే, ఆప్కల్ ఆయేంగే క్యా, ఆప్కల్ ఆయేంగే క్యా. కొన్ని आएंगे. కొన్ని కొన్ని వర్బ్స్ అడుగుతాను చెప్పండి. ఓకే, నువ్వు రేపు ఫోన్ చెయ్యి అన్నాను, ఏమంటారు. నువ్వు రేపు ఫోన్ చెయ్యి. तुम कल फोन करो. కరో, అంతే. చూడండి, జాగ్రత్త చెప్పాలి. ఓకే, అందరూ చెప్పండి, నువ్వు రేపు ఫోన్ చెయ్యి. అక్కడ టెన్స్ तुम లేదు. कल యూ फोन కాల్ మీ करो. టుమారో బస్. తుమ్ కల్ ఫోన్ కరో. నువ్వు రేపు ఫోన్ చేస్తావా. तुम कल फोन करोगे क्या. ఎస్, కరోగే క్యా, విల్ యూ కాల్ మీ టుమారో. ఫోన్ చేస్తావా, ఫోన్ కరోగే క్యా, చేస్తావా. ఓకే, మీరు రేపు ఫోన్ చెయ్యండి. आप कल फोन करेंगे. చెయ్యండి, कीजिए. कीजिए కీజియే. ना. ఆప్ ఓకే కల్ ఓకే ఫోన్ ఓకే. కీజియే. ఈ లాస్ట్ లో కరెక్ట్ అండి వస్తుంది. వెళ్ళండి, చూడండి, చెప్పండి అన్నప్పుడు అసలు ఫ్యూచర్ టెన్స్ వెళ్ళకూడదు మనం. కరెక్ట్ కరెక్ట్ సార్. ఆప్ కల్ ఫోన్ కీజియే, వెళ్ళండి, చూడండి, అపాయింట్మెంట్ ఇవ్వండి, అక్కడ బయలుదేరండి, చూడండి, చెప్పండి, ఇట్లా. రేపే కాదు, రేపు రండి, ఎల్లుండి రండి, నెక్స్ట్ వీక్ రండి, నెక్స్ట్ మంత్ రండి, ఎప్పుడో రండి, అట్లా అన్నప్పుడు అయ్యేనే. అయ్యే అయ్యే. आइए. ఇప్పుడు దీన్ని ఫీచర్ చేసి చెప్పండి. మీరు రేపు ఫోన్ చేస్తారా. आप कल फोन करेंगे क्या. అది కరేంగే క్యా, ఫోన్ చేస్తారా అంటాం. అది ఇంకా చేయలేదు కాబట్టి అది ఫీచర్ అవుతుంది. చెయ్యండి అంటే కీజియే. ఈజీ, వెళ్ళండి, చూడండి, చెప్పండి, మాట్లాడండి, అడగండి. రేపు అడగండి అన్నాం. రేపు అనగానే మనం ఇంకేం చేస్తాం, అది ఫ్యూచర్ టెన్స్ అనేసుకుంటాం. ఫ్యూచర్ టెన్స్ అవును. స్ట్రక్చర్ వాడేస్తాం. కాదు, రేపు ఫోన్ చేయండి, వాళ్ళు కాల్ కీజీ, రేపు ఒకసారి కలవండి అంటారు. మీరు ఎవరో అపాయింట్మెంట్కి వచ్చారు, ఏమంటే రేపు ఒకసారి కలవండి అన్నారు. కల్ ఎక్ బార్ మిలియే, బస్. మిలియే. యు మీట్ మీ బార్ వన్స్, మిలియే. అంతే. మిలియే, కలుస్తారా అంటే అప్పుడు ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ వాడాలి. మిలియంగే, మిలేంగే క్యా. మిలియంగే,
రేపు కలుస్తాను అట్లా వాడతాం. ఓకే, मिलूंगा। ఎస్ మేడం. मिलूंगा। నెక్స్ట్ సుందరి గారు. ఓకే, ఈ నేను యాక్చువల్గా ఇది వీడియో గ్రూప్ లో పెట్టానండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి అట్లా ప్రాక్టీస్ చేయండి, బాగుంటుంది. ఓకే సుందరి గారు, 16th మేము మిమ్మల్ని అడుగుతున్నాను. आपको ही पूछ रहे हैं। అడుగుతున్నాను అంటే అడిగేది ఎవరండి ఇక్కడ? అడుగుతూ ఒకసారి క్వశ్చన్ చూడండి ఇక్కడ 16th వన్, మిమ్మల్ని అడుగుతున్నాను మీన్స్ నేను అన్నమాట సబ్జెక్ట్ ఇక్కడ. ఓకే పూछ रहे हो। యాక్చువల్ గా నేను క్యాస్ వచ్చా, మీరు ఏమనుకున్నారంటే మిమ్మల్ని అనుకొని ఇది సబ్జెక్ట్ అనుకున్నారు కదా. కదా కాదు, ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? యాక్చువల్లీ నేను అనేది మిస్ చేశాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను దానికి నేను సబ్జెక్ట్ మిస్ చేసేసి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి అంటాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేను. అంటే మనం అక్కడ సబ్జెక్ట్ వాడలేదు సెంటెన్స్ లో, కానీ మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడుతామండి. ప్రతిదానికి నేను, నువ్వు, మీరు అనం. ఓకే, మీరు అప్నే క్యాస్ మీరేమనుకున్నారు? ఓకే మిమ్మల్ని అంటే మీరు కదా అనుకొని ఆప్కో హీ పూచ్ రహే హే అన్నారు కదా. ఇక్కడ అడిగేది ఎవరు? అడుగుతున్నాను మీన్స్ ఇట్స్ మీ, నేను. ఓకే, పూచ్ రహా హూ, మీరు లేడీస్ కాబట్టి అనాలి పూచ్ రహీ హూ కదండి. పూచ్ రహీ మిమ్మల్ని మిమ్మల్ని ఆప్కో హీ పూచ్ రహా మే అడుగుతున్నాను. ఓకే, ఇది పాస్ట్ లో చెప్పండి. మిమ్మల్ని అడిగానండి చెప్పండి. అడిగాను పూచా పూచా. ఓకే, ఆప్కో హీ పూచా మేనే, పూచా అడిగాను. అడిగాను యా పూచి అనండి, లేకపోతే సబ్జెక్ట్ ఫాలో అయిపోండి, ఈజీగా ఉంటుంది. ఏం అడిగారు ఏం తెలియకపోతే పూచాను. ఓకే, రేపు అడుగుతాను మిమ్మల్ని చెప్పాలి మీరు. రేపు అడుగుతాను. పూచేగా నేను సబ్జెక్ట్, అడుగుతాను పూచుంగా. పూచుంగా, మీరు లేడీస్ కదా. పూచింగి పూచుంగి అంటమాట. పూచుంగి అడుగుతాను. ఓకే, రోజు అడుగుతాను మిమ్మల్ని, ఆన్సర్ చెప్పాలి. రోజు అడుగుతా. పూछते हैं पूछता అడుగుతాను నేను, నేను పూछते हो అడుగుతాను నేను సబ్జెక్ట్. పూచుంగా నో రోజు 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 రోజు. పూछता हूँ పూచ్తీ హూ, విలేజ్ పూछती हूँ లేడీ. ఓకే, మళ్ళీ చెప్పండి. రోజు అడుగుతాను. పూచ్ అడుగుతారా? పూछ रही हूँ నో రోజు అడుగుతాను. రోజు అడుగుతా. పూछती हूँ పూछती हूँ రోజు రోజు పూచ్తీ హూ. हूँ ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నాను. पूछ रही हूँ ఓకే, రేపు అడుగుతాను. कल पूछूंगी నేను అడిగాను. पूछा कल पूछा. ఇప్పుడు సబ్జెక్ట్ పెట్టుకుంటే నేను పెట్టాలి. సబ్జెక్ట్ లేకపోతే నేను ఇంకా ఇప్పుడు నేను అడుగుతాను, నేను నిన్ను అడిగాను అంటే మైనే కల్ పూచా అని అనాలి. ఓకే, ఇక్కడ నేను అని పెట్టినప్పుడు ఇంక నేను పెట్టాల్సిన అవసరం లేదు కదా. నేను అడిగాను పూచా బస్ ఇట్లా నేర్చు. సబ్జెక్ట్ పెడితే నేను పెట్టుకుంటా, లేదంటే అది కూడా అవసరం. ఓకే, ఎస్ పుష్పశ్రీ గారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ సెంటెన్స్ చూడండి. ఎందుకు చదవలేదు అన్నప్పుడు సెంటెన్స్ నెగిటివ్ లో ఉన్నప్పుడు అంటే మనకి సబ్జెక్ట్ తెలియదు. చూడండి ఎట్లాగా, నువ్వెందుకు చదవలేదు, మీరెందుకు చదవలేదు, ఆడెందుకు చదవలేదు, ఈమెందుకు చదవలేదు, నేనెందుకు చదవలేదు, అందరూ ఎందుకు చదవలేదు. మనకి సబ్జెక్ట్ ఏమైనా తెలుసుకుందా లాస్ట్ లో కదా. అందరికి ఒకలాగా ఉంది కదా. అంటే నెగిటివ్ లో ఉన్నప్పుడు సెంటెన్స్ సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయలేం. మరి ఎలా సార్? మీరు లైవ్ లో ఉంటారు కదండి. ఇప్పుడు లైవ్ లో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. మనం నువ్వా అనేది మన మైండ్ లో ఉంటది కదా. ఇప్పుడు నువ్వెందుకు చదవలేదు, మీరెందుకు చదవలేదు, మన మైండ్ లో ఉంటది కదా, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక అబ్బాయిని అడగాలి, మీ అబ్బాయిని అడగండి, ఒరే నువ్వు ఎందుకు చదవలేదురా అని అడిగాడు. నువ్వు ఎందుకు చదవలేదు क्यों नहीं पढ़ा అంతే. క్యూ నహీ పడా రే తో, ఎందుకు చదవలేదు, క్యూ నహీ పడా, ఎందుకు చదవలేదు. ఓకే, ఎస్ ఎప్పుడు చదువుతావు అని అడగాలి. ఎట్లా అడుగుతారు వాడిని? ఎప్పుడు చదువుతావు నువ్వు, రేపు ఎగ్జామ్ కదా, కల్ ఎగ్జామ్ అయినా ఎప్పుడు చదువుతావు అన్నారు. ఏ టెన్స్ అడగాలి చెప్పండి ఫస్ట్ నాకు. ఎప్పుడు చదువుతావు అంటే ఏ టెన్స్ చెప్పాలి? फ्यूचर टेंस सर చెప్పండి. నువ్వు ఎప్పుడు చదువుతావు? कब पढ़ेंगी నో, మీ ఆపోజిట్ లో మీ అబ్బాయి ఉన్నాడు. నువ్వు कब సబ్జెక్ట్ पढ़ेगा पढ़ेगा కాదు. पढ़ा ఓకే, पढ़ा होंगे చూసారా మొత్తం మిక్స్ చేస్తున్నారు. ఓంగాలు ఏం గాలు ఓకే రావాలి. ఓకే, తుమ్ కబ్ పడ్, మీరు ఫ్యూచర్ టెన్స్ తెలుగులో నోట్ చేశారా? తెలుగులో
దగ్గర పెట్టుకోండి. आपके पास रखिए. దగ్గర పెట్టుకోండి. నేను యాక్చువల్గా ఈరోజు మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ ఆడియో అనేది పెడతాను గ్రూప్ లో. మళ్ళీ డౌట్స్ చూడండి. ఫ్యూచర్ టెన్స్ మన పిచ్చెక్కిస్తుంది. ఎందుకంటే ఓంగా ఓగే ఏగా మొత్తం గాగా గేగి గీగి మొత్తం ఈగలు దోమలు వస్తాయి కానీ అది రాదు. ఓకే. పడోగే. ఓకే. పడోగే అంటే చదువుతావా. ఎప్పుడు చదువుతారు నువ్వు? ఇంత సిలబస్ ఉంది బేటా. తుమ్ కబ్ పడోగే రే. ఎప్పుడు చదువుతావు? కబ్ పడోగే. ఓకే. మీరు ఎందుకు సార్ బాబు ఇది రావట్లేదు సార్ కబ్ పడతారే అన్నాం అనుకోండి, మీరు ముస్లిమ్స్ అయిపోతారు తప్ప హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరు. ఓకే. కబ్ పడతారే అంటే కాదు అది. ఎప్పుడు చదువుతావు? కబ్ పడోగే. ఓకే. ఎస్ వాడు చదువుతున్నాడు. ఏం చదువుతున్నా మీకు కనిపించట్లే. వెళ్ళి ఏం చదువుతున్నావురా అని అడగాలి. ఏం क्या చదువుతున్నా? पढ़ क्या पढ़ रहा है? క్యా పడ్ రహే హో హై పెట్టారు. ఏం కాదు. క్యా పడ్ రహే హో బేటా అంటాం. ఓకే. క్యా పడ్ రహా హై అన్నారు. అర్థమైపోయింది కదా వాడికి. ఓకే. రహా వచ్చింది, పడ్ వచ్చింది, హై వచ్చింది, అయిపోయింది. హిందీ అర్థమైపోయింది. అని ఏం రావాలి? క్యా పడ్ రహే హో. ఓకే. రోజు ఇట్లా చదువుతాను. రోజు ఇట్లా చదువుతాను. रोज पढ़ता. ఆ, పడతా కాదు. నువ్వు వచ్చినప్పుడు ఏం రావాలి? స్ట్రక్చర్ దగ్గర పెట్టుకో. నువ్వు రోజు చదువుతావా. తుమ్ము వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఏము? हो వస్తుంది సార్. ఈ ముందు వర్బ్ కి తే రావాలి కదా. पढ़ते हो. तुम रोज पढ़ते हो. हो ఓకే. तुम रोज पढ़ते हो. पढ़ते हो. ఓకే. ఓకే. तुम रोज पढ़ते हो. రోజు చదువుతావా. ఓకే. నెక్స్ట్ వంశీ కృష్ణ గారు. ఎప్పుడు పంపిస్తుంది? ఎప్పుడు పంపిస్తుంది? कब भेजेगी? ఎస్. ఎవరు పంపించేదండి? అమ్మాయి అబ్బాయా? अम्मा सर. అమ్మాయి కదా. కబ్ भेजेगी. ये आज क्लास और ज्यादा 10-5 मिनट होगा. ओके. ये होने के बाद समाप्त करूंगा. कल संडे है ना. मस्ती कीजिए. ओके. मैं 2 वर्कशीट्स रखूंगा. ओके. टेंसेस के संबंधित रिलेवेंट टेंसेस तो संबंधित 2 वर्कशीट्स పెడతానండి. అవి వర్కౌట్ చేయండి. ఓకే. आज नहीं तो कुछ लोगों को हॉलीडे है. आज सेकंड सैटरडे है ना. अगर खाली है तो मैक्सिमम ज्यादा टाइम बिताइए टेंसेस पर. ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఓకే. సార్ సారీ. బేజోగే కదా. బేగేగే వచ్చింది. సారీ. ఓకే. ఎప్పుడు పంపిస్తావు? ఎప్పుడు పంపిస్తుంది? కబ్ బేజేగి కదా సార్. ఎప్పుడు పంపిస్తుంది? ఎప్పుడు పంపించింది? ఎప్పుడు పంపించింది? कब भेज कब भेजा? బేజా. కబ్ బేజా. जी అసలు ఏం कब పంపించిందో भेजी? తెలియకపోతే పుంలింగ్ లోనే వాడాలి. అదే యాక్చువల్ గా. ఇప్పుడు మనకి సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ లేదు. ఏం ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ పంపించిందా, మంచినీళ్ళు పంపించిందా, లేకపోతే డబ్బులు పంపించిందా, ఏం పంపించిందో చెప్పలేనప్పుడు పుంలింగ్ ఏ కోచ్ వాడాలి. రూల్ అది కదా. యాక్చువల్ రూల్ అది. కానీ మనం ఏం చేస్తాం? సబ్జెక్ట్ ఫాలో అయిపోతాం. ఇప్పుడు అమ్మాయి కాబట్టి మీరు ఏమనేసారు? మామూలుగా कब బేజీ అన్నా भेजी? ఇట్స్ ఓకే, పర్లేదు. ఓకే. కబ్ బేజీ యా కబ్ బేజా. ఇప్పుడు పంపించింది. ఓకే. ఆ ఇప్పుడు పంపిస్తుంది. వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు పంపిస్తూ ఉంది. अभी भेज रही है. ఆ लेकर जाकर ले लो. జాకర్ లేలో. వెళ్ళి తీసుకో. జాకర్ లేలో. ఓకే. ఆ మా మమ్మీ రోజు కూర పంపిస్తుంది. మమ్మీ రోజు కూర పంపిస్తుంది. मेरी माँ रोज हम्म, सब्जी हम्म, बेचती है. बेचती है. बेचती है. ఓకే సార్. ఎస్. और एक सेंटेंस बताइए. రోజు పిలుస్తాను. 19th వన్. రోజు పిలుస్తాను. रोज बुलाऊंगा. నా రోజు. सॉरी, రోజు. रोज बुलाता है. ఎస్. రోజు బులా. సబ్జెక్ట్ మీరే. పిలుస్తాను हूँ. నేను. रोज बुलाता हूँ. రోజు బులాతాం. రోజు పిలుస్తాను. రోజు బులాతాం. లేడీస్ అయితే బులాతి. రోజు रोज బులాతాం. बुलाती हूँ. సార్ मिమ్మల్ని పిలిచాను సార్ కానీ మీరు రాలేదు సార్. పిలిచాను సార్. सर आपको अ, बुला बुलाएंगे. पिलिचा పిలిచేసారు. అయిపోయింది. बुलाऊं. ओके सर. बुलाया. బులాయా. ఎస్. మరి आपको बुलाया సార్. మిమ్మల్ని పిలిచాను సార్. అయిపోయింది. ఓకే. పిలిచాను. ఓకే. సార్ పిలుస్తాను వస్తారా? పిలుస్తాను మిమ్మల్ని. పిలుస్తాను వస్తారా? आपको बुलाऊंगा. आप आइए क्या? వస్తారా? ఫ్యూచర్ టెన్స్. ओके सर. आएंगे क्या? అది ఆయేంగే క్యా. వస్తారా? సార్ మీరు రండి సార్. మీరు రేపు రండి. सर आप आइए. సార్ రేపు వస్తారా సార్? सर कल आएंगे क्या? आएंगे क्या. आएंगे क्या. क्या? ఓకే. ఎస్ సార్.
సార్ పిలుస్తున్నాను మీకు వినిపించట్లేదా? నేను పిలుస్తూ ఉన్నాను మిమ్మల్ని, మీకు వినిపించట్లేదా? हाँ, मैं बुला रहा हूँ ఉమ్, आपको नहीं सुनाई दे। కంటిన్యూషన్ లో వాడాలి అది కూడా. వినిపించటము లేదా? सुनाई दे रहा है, रहे हैं, नहीं बैठने से बोलते, सुनाई दे नहीं सुनाई दे रही है क्या? ఇంత సెంటెన్స్ వస్తుంది. नहीं नहीं सुनाई सुनाई दे दे रही है क्या? వినిపించడం లేదా? ఓకే సార్ వినిపిస్తుంది సార్. సునాయి దే రही, సునాయి దే రही అంటే వినిపిస్తుంది అంట. ఓకే ఎస్ सर। पद्मावती గారు ఎంతకు అమ్ముతారు? आप एक शॉप में गई कुछ खरीदने के लिए, ఓకే ఎంతకి అమ్ముతారు ఇంకా అమ్మల. कितने को बेचेंगे? ఎస్ కితనే కో బేచేంగే ఎంతకు అమ్ముతారు. ఓకే ఎంతకు అమ్మారు? ఎంతకు అమ్మారు? कितने को बेचा? ఎస్ కితనే కో బేచా, అమ్మేశారు కాబట్టి కితనే కో బేచా. ఈ పాస్ట్ టెన్స్ వర్బ్ ఇమీడియట్ గా కొంతమంది బేస్ దగ్గరికి వచ్చి ఆగండి, ఇప్పుడు దీర్ఘం పెట్టాలి యా పెట్టాలి ఆలోచిస్తే బస్ అమ్మటం అయిపోవటం మొత్తం దుకాణం కూడా క్లోజ్ చేస్తారు ఈ లోపు. కానీ आपको क्या करना है, మీరు ఏం చేయాలంటే పేజ్ నెంబర్ 35 में जो कुछ पास्ट टेंस वर्ब्स है బాగా స్పీడ్ గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే కిస్కో ఎంతకు అమ్మారు, కిస్కో బేచా. ఓకే ఏమండి మీరు రోజు ఇక్కడే అమ్ముతారా? మీరు రోజు ఇదే ప్లేస్ లో అమ్ముతారా? रोज इसी जगह में बेचते हैं। ఎస్ బేస్తే హై అమ్ముతారా. ఓకే ఎస్ మీరు ఏం అమ్ముతున్నారు? ఏం అమ్ముతూ ఉన్నారు? क्या बेच रहे हैं? ఎస్ आप क्या बेच रहे हैं, क्या बेच रहे हैं. ఓకే क्या बेच रहे हैं రోజు అమ్మండి. रोज बेचिए। ఎస్ ఇంకా బేస్తే హై అంటారు. వెరీ గుడ్. చూడండి ఇక్కడ రోజు అమ్మండి, రోజు బేచియే. ఓకే ఇప్పుడు అమ్మండి, अभी बेचिए। అవి బేచియే, అవి బేచియే. చూడండి ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి అందరు మళ్ళీ. ఓకే రోజు అమ్మండి, రోజు బేచియే. ఇప్పుడు అమ్మండి, అభి బేచియే లేకపోతే అబ్ బేచియే. రేపు అమ్మండి, कल बेचिए। కల్ బేచియే. చూడండి ఇక్కడ టెన్స్ ఏం లేదు ఇక్కడ. రోజు అమ్మండి, ఇప్పుడు అమ్మండి, రేపు అమ్మండి, అండి. ఓకే ఇక్కడ టెన్స్ లేదు. ఇప్పుడు టెన్స్ యూజ్ చేసాం అనుకోండి, రోజు అమ్ముతారా. रोज बेचते हैं। ఎస్ రోజు బేస్తే హై, రోజు బేస్తే హై, రోజు అమ్ముతారా, రోజు బేస్తే హై. ఓకే ఇప్పుడు అమ్ముతున్నారా. अभी बेच रहे हैं। ఎస్ అభి బేచ్ రహే హై. ఓకే రేపు అమ్ముతారా. कल बेचते हैं। టీచర్ क्या? कल बेचेंगे क्या? ఎస్ కల్ బేచేంగే క్యా, కల్ బేచేంగే క్యా, రేపు అమ్ముతారా. ఓకే గుడ్. నెక్స్ట్ రవి గారు हाँ सर। ఆ, ఎన్ని గంటలకి పూర్తి చేస్తావు? ఇంకా చేయలేదు సార్ యాక్చువల్ గా. हाँ వాడు समझ ఇప్పుడు चले। చేస్తాడు. ఎన్ని గంటలకు పూర్తి చేస్తావు? कितना बजे के पूरा ऐसा होगा, कितना ఉమ్, पूरा करोगे కరోగే. करोगे कितना कितने बजे के बजे को करोगे पूरा करोगे, ఎన్ని करेगे గంటలకు పూర్తి చేస్తావు? కరోగే. करोगे। ఓకే నిన్న ఎన్ని గంటలకు పూర్తి చేసావు? పూర్తి చేసావు. कुछ कल कितने बजे का पूरा किया కియా. ఓకే करोगे। రోజు ఎన్ని గంటలకు పూర్తి చేస్తావు? रोज कितने बजे का पूरा करते हैं పూజ కర్తే करते హో हो యా హై పెట్టినా పర్లేదు. करते हो ఓకే करते हो। ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నావు. ఇప్పుడు పూర్తి हम्म, చేస్తున్నావా? अभी अभी पूरा कर रहा हूँ కర్ రహే హో. रहे हो सर, कर रहे हो అవి పూరా కర్ రహే హో క్యా, పూర్తి कर रहे हो। చేస్తూ ఉన్నావు. త్వరగా हाँ పూర్తి చేయి, త్వరగా కంప్లీట్ చేయి. त्वरगा त्वरगा जल्दी पूरा हम्म, करे నో టెన్స్, నో టెన్స్, నో हाँ టెన్స్ నెయ్యవా. करे हाँ పూర్తి करो చేయి पूरा करो हाँ అంతే. पूरा करो త్వరగా पूरा करो పూర్తి చేయి. రెస్పెక్ట్ ఉంది. త్వరగా కంప్లీట్ చెయ్యండి. पूरा त्वरगा जल्दी पूरा कीजिए। ఎస్ అంతే సార్. జల్దీ పూరా కీజియే, కంప్లీట్ చెయ్యండి. ఓకే టెన్సే ఉండదు అక్కడ. ఓకే సార్ బస్ నెక్స్ట్ సమీర్ గారు లాస్ట్ 2 మినిట్ हो गया. ఓకే ఏం తింటున్నాడు? ఏం తింటున్నాడు? क्या कर रहा है, తింటున్నాడు, తింటున్నాడు. क्या कर रहा है, क्या కా कर తింటున్నాడు. ఈటింగ్, ఈటింగ్. का रहा है, క్యా ఖా రहा है वो. ఏం తింటున్నాడు? रहे हो। ఏం తిన్నాడు? తిన్నాడా?
తినడం क्या సెకండ్. खाया క్యా ఖాయా, క్యా ఖాయా. ఏమి హిందీ రాని వాళ్ళకి కూడా వచ్చిన పదం ఖానా खाना ఖాయా కదండి. ఏమి రాదు హిందీ కానీ ఒక్క పదం వచ్చేంటిది ఖానా ఖాయా, क्या खाया అన్నం తిన్నావా. క్యా ఖారాయో, ఏం తింటున్నాడు, ఏం తిన్నాడు, క్యా ఖాయా. क्या ఏం खाया తింటాడు అడుగాడు, ఏం తింటాడు అడుగు, ఏం తింటాడు. क्या खाता है ఆ ఇంకా తినలేదాడు, మీరు అందరు తిన్నాడు కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఏం తింటాడు అడుగు. क्या खाएगा ఆ క్యా ఖాయేగా అడుగు. क्या खाएगा पूछो రోజు నా బుర్ర తింటాడు, రోజు నా బుర్ర తింటాడు. रोज मेरा दिमाग खाता है ఎస్ దిమాగ్ ఖాతా, దిమాగ్ ఖాతా. खाता రోజు మేరా దిమాగ్ खाता है ఖాతా. ఓకే. ఎస్ సార్, ఇంకొక సెకండ్ సార్. ఓకే, ఎవరికి పంపిస్తూ ఉన్నారు. किसको भेज रहा है भेज రెస్పెక్ట్. रहे हैं కిస్కో भेज रही है भेज रहे हैं. లేడీస్ అయితే రహీ है, జెంట్స్ అయితే రహే हैं. रहे हैं ఓకే, కిస్కో भेज रहे हैं, ఎవరికి పంపిస్తూ ఉన్నారు. సెండింగ్ అన్నమాట, కిస్కో भेज रहे हैं. ఓకే, ఎవరికి పంపించారు. किसको भेजा కిస్కో भेजा. ఎవరికి పంపిస్తారు. किसको भेजेंगे ఓకే. ఎస్ సార్, రోజు పంపిస్తారా. रोजू भेजते हैं क्या ఎస్ రోజ్ भेजते हैं क्या. ఓకే, రోజు పంపించండి. रोजू भेजिए ఎస్ రోజ్ भेजिए, రోజు भेजिए. भेजिए ఓకే మరి. ఎస్ రాఘవేంద్ర గారు, లాస్ట్ 2 సెంటెన్స్. ఓకే, यस ప్రతి వారం కొంటావా, ప్రతి వారం కొంటావా. हर सप्ताह खरीदते खरीदते हो क्या? ఎస్ పర్ సప్తా ఖరీద్తే ఓ క్యా. ఓకే, ఏం కొంటున్నావు, ఏం కొంటున్నావు, ఏం కొంటున్నావు. क्या खरीद रहे हो? క్యా ఖరీద్ రేవు. ఓకే, కొత్త ఫోన్ ఎప్పుడు కొంటావు, కొత్త ఫోన్ ఎప్పుడు नया కొంటావు. फोन ओके नया फोन कब खरीदोगे? ఖరీదోగే. ఎస్, ఈ కొత్త బైక్ ఎప్పుడు కొన్నారు సార్ మీరు, ఎప్పుడు కొన్నారు. इस नया बाइक कब खरीदा? ఎస్ గుడ్. నెక్స్ట్, కబ్ ఖరీదా, కబ్ ఖరీదా ఆఖరి. खरीदा ఓకే, లాస్ట్ సెంటెన్స్. ఎవరు వస్తారు. कौन आएगा आएंगे? ఆయేంగే, కౌన్ ఆయేంగే. కౌన్ ఆయేగా అంటే ఎవడొస్తాడు అయిపోతుంది, రెస్పెక్ట్ ఉండదు అక్కడ. ఎవడొస్తాడు అంటాం, ఎవడొస్తారు. కౌన్ कौन ఆయేంగే, आएंगे? కౌన్ ఆయేంగే, ఎవరు వచ్చారు. कौन आए आए? ఆయే, గుడ్, రెస్పెక్ట్ కాబట్టి. కౌన్ ఆయే, కౌన్ ఆయే థే, కౌన్ ఆయే హే అట్లా అంటాం. ఎవరు వస్తున్నారు. कौन आ रहे हैं? కౌన్ ఆరే. ఓకే, రోజు రోజు ఎవరు వస్తారండి మీ ఇంటికి. रोज कौन आते हैं? ఎస్ కౌన్ రోజ్ ఆతే, కౌన్ రోజ్ ఆతే హై. आते రోజు हैं ఎవరు వస్తారు. वस्तार ओके सर, वेरी गुड. इसी तरह टेंसेस अभ्यास करें तो बहुत आसान है हिंदी. ओके, बस इसी तरह प्रैक्टिस कीजिए.